చాలా మంది నిజమైన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటున్నారు కదా. సో రౌండ్ 1 క్లియర్ చేసిన తర్వాత అసలైన హెచ్ఆర్ లేదా ఆపరేషన్స్ రౌండ్ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వాటికి మీరు ఎలాంటి సమాధానాలు చెప్పాలి అని నేను క్లియర్ గా మీకు టాప్ 50 రియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని డీటెయిల్ గా చెప్తున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో పార్ట్ 1 లో బేసిక్ పర్సనల్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికీ తెలుసు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో ఇది మీ ఫస్ట్ ఇంప్రెషన్, మీ పేరు, మీ ఎడ్యుకేషన్, మీకున్న స్కిల్స్, మరియు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నార్మల్ గా అంటే ఆ జాబ్ కి ఎందుకు సూట్ అవుతారో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. పర్సనల్ విషయాలు ఎక్కువగా చెప్పకండి. శాంపిల్ ఆన్సర్స్ కావాలంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో పోస్ట్ చేస్తాను. క్లియర్ గా చూడండి. ఇంగ్లీష్ లో ఇస్తాను, అక్కడ మీకు ఇక్కడ తెలియదు కాబట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వై డు యూ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్? సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆన్సర్ వచ్చేసి కంపెనీకి ఉపయోగపడేలా చెప్పాలి. నాకు ట్రావెలింగ్ టైం సేవ్ అవుతుంది, ఆ టైం ని నా వర్క్ మీద ఫోకస్ చేయడానికి, ఎక్కువ ప్రొడక్టివ్ గా ఉండడానికి యూజ్ అని చేస్తాను అని మీరు చెప్పాలన్నమాట. ఓకేనా అండి? సో థర్డ్ క్వశ్చన్, వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ? మా కంపెనీ గురించి మీకు ఏం తెలుసు అని అడుగుతారు. సో ఇంటర్వ్యూకి ముందే ఆ కంపెనీ వెబ్సైట్ చూసి వాళ్ళు ఏ సర్వీసెస్ ఇస్తారు, వాళ్ళ క్లయింట్స్ ఎవరు అనే 2-3 పాయింట్స్ చెప్పాలి. సో నెక్స్ట్ నెంబర్ 4, వై షుడ్ వి హియర్ యూ? మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఏ పనికైనా తొందరగా అడాప్ట్ అవుతాను కాబట్టి ఈ రోల్ కి నేను బెస్ట్ ఫిట్ అని చెప్పాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఆర్ రొటేషనల్ షిఫ్ట్స్? సో మీకు ఓకే అయితే ఎస్ అని, ఐఎమ్ ఫ్లెక్సిబుల్ విత్ ఎనీ షిఫ్ట్ అని కాన్ఫిడెంట్ గా చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్స్? టైం మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ వీక్నెస్? బలహీనత ఏంటి అంటే, సో నెగిటివ్ పాయింట్ చెప్పకూడదు. నేను ఒకేసారి ఎక్కువ పనులు చేయడానికి ట్రై చేస్తాను, కానీ ఇప్పుడు ప్రాధాన్యతను బట్టి పనులు చేయడం నేర్చుకుంటున్నాను అని చెప్పాలి. ఓకేనా అండి? సో మీకు ఆన్సర్స్ కూడా కావాలంటే నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, సో మీరు వెళ్ళి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ 8th వన్, వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 3 to 5 years? 5 ఏళ్లలో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? సో ఈ కంపెనీలోనే ఒక టీమ్ లీడర్ గాను, సీనియర్ పొజిషన్ లోనో ఉండాలనుకుంటున్నాను అని చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ప్రెజర్. టార్గెట్ ఇస్తే మేనేజ్ చేయగలరా అని అడుగుతారు. ఖచ్చితంగా టార్గెట్స్ ఉంటేనే నేను ఎక్కువ ఫోకస్డ్ గా పని చేయగలను అని పాజిటివ్ గా చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ యు అప్లైయింగ్ ఫర్ అదర్ జాబ్స్? వేరే జాబ్స్ కి కూడా అప్లై చేశారా అంటే అవును చేశాను, కానీ నాకు మీ కంపెనీలో జాయిన్ అవ్వడమే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంటే ఇది పార్ట్ 1 లో ఉన్న క్వశ్చన్స్. పార్ట్ 2 లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్పేస్ టెక్నికల్ సెటప్ గురించి అడుగుతారండి. సో అందులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డూ యూ హ్యావ్ ఏ డెడికేటెడ్ వర్క్ స్పేస్ ఎట్ హోమ్? సో మీ ఆన్సర్ వచ్చేసి ఎస్ అనే చెప్పాలి. నా ఇంట్లో ఎవరు డిస్టర్బ్ చేయని విధంగా ఒక టేబుల్ చైర్ తో కూడిన సెపరేట్ రూమ్ సెటప్ చేసుకొని ఉన్నాను అని చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ యువర్ పీసీ ఆర్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్? మీ సిస్టమ్స్ కి కనీసం 8 GB ర్యామ్, i3 లేదా i5 ప్రాసెసర్, విండోస్ 10 లేదా 11 ఉందని చెప్పాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఏ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్? వై? వాట్ ఈస్ ద స్పీడ్? సో మీ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉందా లేదా అని చెప్పండి. ఉంది అని చెప్పండి. కనీసం 50 Mbps to 100 Mbps స్పీడ్ వస్తుంది అని చెప్పాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో పవర్ కట్ అయితే ఏం చేస్తారు అని అడుగుతారు. నా సిస్టమ్ కి యూపీఎస్ బ్యాకప్ ఉంది, అదనంగా ఇంట్లో ఇన్వర్టర్ కూడా ఉంది, కాబట్టి నా వర్క్ అనేది ఆగదు అని చెప్పండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి మెయిన్ గా ఉండాల్సిన ఇవే అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ ఇంటర్నెట్ కట్ అయితే బ్యాకప్ ఏంటి అని అడుగుతారు. నా ఫోన్ లో జియో, ఎయిర్టెల్ 5G డేటా ఉంది, మొబైల్ హాట్స్పాట్ తో ఇమీడియట్ గా కనెక్ట్ అవుతాను అని చెప్పండి. సో 16th వన్, ఆర్ యూ కంఫర్టబుల్ యూజింగ్ వీడియో కాల్స్ ఫర్ మీటింగ్స్? ఆన్సర్ అయితే ఎస్ అనే చెప్పండి, తర్వాత చూసుకుందాం. నాకు మంచి వెబ్ క్యామ్ ఉంది, వీడియో మీటింగ్స్ కి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను అని చెప్పండి. 7th వన్, విచ్ కమ్యూనికేషన్ టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్ హ్యావ్ యూ యూజ్? సో జూమ్, ఇప్పుడు అందరు జూమ్ లోనే కదా. సో మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ అండ్ బేసిక్ MS ఆఫీస్ ఇవన్నీ వాడడం వచ్చని చెప్పండి. సో నేను ప్రతి క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్తే మీకు బోరింగ్ గా ఉంటుంది. సో నేను క్లియర్ గా నేను ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో 18th వన్, ఆర్ యూ విల్లింగ్ టు ఇన్స్టాల్ కంపెనీ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ఆన్ యువర్ పీసీ? ఆన్సర్ ఎస్, కంపెనీ ప్రోటోకాల్ నేను ఫాలో అవుతాను అని క్లియర్ గా చెప్పండి. ఓకేనా అండి? సో 19th క్వశ్చన్,
డూ యూ హ్యావ్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్? సో మీ ఆన్సర్ అవుననే చెప్పండి. కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు వెనకాల సౌండ్స్ రాకుండా నేను ప్రొఫెషనల్ గా హెడ్సెట్ వాడుతున్నాను అని చెప్పండి. సో 20th క్వశ్చన్ ఏంటంటే విల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటరప్ట్ యూ డ్యూరింగ్ వర్క్ అవర్స్? సో వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారా అంటే లేదు అని చెప్పండి. నా వర్కింగ్ అవర్స్ గురించి మా ఫ్యామిలీకి ముందే చెప్పాను. వాళ్ళు నాకు పూర్తి సపోర్ట్ ఇస్తారు అని చెప్పండి. సో అదొచ్చేసి పార్ట్ 2 అండి. పార్ట్ 3లో టైమ్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ గురించి ఒక 10 క్వెషన్స్ అడుగుతారు. సో అందులో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే హౌ డు యూ స్టే మోటివేటెడ్ వర్కింగ్ అలోన్ ఎట్ హోమ్? అంటే ఇంట్లో ఒంటరిగా వర్క్ చేస్తున్నప్పుడు యాక్టివ్ గా ఎలా ఉంటారు అని అడుగుతారు. సో నాకు ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకుంటాను. దాన్ని అచీవ్ చేయాలనే కసి నన్ను మోటివేట్ చేస్తుంది అని చెప్పిన. సో నెక్స్ట్ క్వెషన్ హౌ డు యూ మేనేజ్ డిస్ట్రాక్షన్స్ ఎట్ హోమ్? అంటే ఇంట్లో పనుల వల్ల డిస్టర్బ్ కాకుండా ఎలా ఉంటారు అని చెప్తే ఫోన్ సైలెంట్ లో పెడతాను, డోర్ క్లోజ్ చేసుకొని కేవలం నా ల్యాప్టాప్ మీదే ఫోకస్ పెడతాను అని చెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ హౌ డు యూ ప్లాన్ యువర్ డే? అంటే మీ వర్కింగ్ డేని ఎలా ప్లాన్ చేస్తారంటే ఉదయం లాగిన్ అవ్వగానే టూ టు డూ లిస్ట్ అంటే ఏంటంటే నేను ఏమేమి పనులు చేసుకోవాలో రాసుకుంటాను. ముఖ్యమైన పనులు ముందు కంప్లీట్ చేస్తాను అని చెప్పాలి. సో నెక్స్ట్ 24 కెన్ యూ వర్క్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఏ మేనేజర్ వాచింగ్ యూ? మేనేజర్ పక్కన లేకపోయినా కరెక్ట్ గా వర్క్ చేయగలరా? ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లో సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. దాన్ని నేను పాటిస్తాను అని చెప్పండి. సో 25th వాట్ డూ యూ డూ ఇఫ్ యూ ఫినిష్ యువర్ వర్క్ ఎర్లీ? మేనేజర్ కి అప్డేట్ ఇచ్చి టీమ్ లో ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తాను లేదా కొత్త స్కిల్స్ నేర్చుకుంటాను అని చెప్పండి. సో ఇవన్నీ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయండి. కంపల్సరీ క్వశ్చన్ అన్నిటికీ మీరు ఆన్సర్ ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ ట్రాక్ యువర్ వర్కింగ్ అవర్స్? సో లాగిన్ మరియు లాగిన్ టైమ్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాను. బ్రేక్స్ కరెక్ట్ టైం కి మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే ఫ్రెషర్స్ కి ఇలాంటి క్వశ్చన్స్ దాదాపు కొత్త కదా, సో అందుకే చెప్తున్నాను. సో ఆర్ యూ ఓకే వర్కింగ్ ఆన్ వీకెండ్స్ ఇఫ్ రిక్వైర్డ్? వీకెండ్స్ లో వర్క్ చేయమంటే చేస్తారా అంటే ఖచ్చితంగా కంపెనీకి అర్జెంట్ అవసరం ఉంటే ఖచ్చితంగా నేను చేస్తాను. సో నేను వర్క్ చేయడానికి రెడీ అని చెప్పండి. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ ఏంటంటే హౌ డు యూ సపరేట్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్? సో షిఫ్ట్ టైమింగ్స్ అయిపోగానే ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాను, వర్క్ టైమ్ లో ఫ్యామిలీ పనులు పెట్టుకోను అని చెప్పండి. సో 29th హ్యావ్ యూ ఎవర్ మిస్డ్ ఏ వర్క్ డెడ్ లైన్? సో నువ్వు ఎప్పుడైనా వర్క్ ఎక్కువగా ఉంటే ఎక్స్ట్రా టైం కూర్చొనైనా టైం కి కంప్లీట్ చేస్తాను అని చెప్పండి. సో వాట్ స్టెప్స్ డూ యూ టేక్ అవాయిడ్ వర్క్ స్ట్రెస్? షిఫ్ట్ మధ్యలో వచ్చే చిన్న బ్రేక్స్ లో కళ్ళకు రెస్ట్ ఇస్తాను, స్ట్రెచ్ అవుతాను, వాటర్ ఎక్కువగా తాగుతాను. సో ఇదంతా ఇంపార్టెంట్ అండి. ఇవి చిన్న చిన్న ప్రశ్నలు ఏం కాదు, ఖచ్చితంగా హెచ్ఆర్ అడుగుతారు. సో పార్ట్ 4 ఏంటంటే టీమ్ వర్క్ అండ్ కమ్యూనికేషన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సో 31 క్వశ్చన్ 31th హౌ డు యూ కమ్యూనికేట్ విత్ యువర్ మేనేజర్ వైల్ వర్కింగ్ రిమోట్లీ? సో చాట్ ద్వారా రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తాను, అవసరమైతే కాల్స్ లో డౌట్స్ క్లియర్ చేసుకుంటాను అని చెప్పండి. సో తర్వాత క్వశ్చన్ సో కలవని టీం మెంబర్స్ తో ఫ్రెండ్లీగా ఎలా ఉంటారు? మీటింగ్స్ కి టైం కి ముందే జాయిన్ అయ్యి పలకరిస్తాను, గ్రూప్ చాట్స్ కి యాక్టివ్ గా రెస్పాండ్ అవుతాను. సో ఇలా నేర్చుకోండి మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో వాట్ వుడ్ యూ డూ ఇఫ్ దెర్ ఈస్ ఏ మిస్కమ్యూనికేషన్ ఇన్ అన్ ఈమెయిల్? అంటే ఈమెయిల్ వల్ల కన్ఫ్యూజన్ వస్తే ఏం చేస్తారు అంటే రిప్లై ఇచ్చి కోప్పడకుండా డైరెక్ట్ గా వాళ్ళకి కాల్ చేసి లేదా మీటింగ్ పెట్టుకొని క్లియర్ చేసుకుంటాను అనండి. సో 34 ఇఫ్ యర్ క్లయింట్ ఈస్ యాంగ్రీ ఆన్ ద కాల్ హౌ డు యూ హ్యాండిల్ ఇట్? ముందు వాళ్ళు చెప్పేది పూర్తిగా వింటాను, ఆర్గ్యూ చేయను, సారీ చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇస్తాను. మొత్తం పాజిటివ్ వేలో చెప్పాలండి. సో నెక్స్ట్ ఇవన్నీ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఆన్సర్స్ నేను ఆల్రెడీ ఇస్తాను కాబట్టి సో నేను చెప్పే విధానం మీకు బోర్ కొట్టవచ్చు. ఎందుకంటే ఆన్సరింగ్ క్వశ్చన్స్ మాకు తెలియవా, మీరు ఒక క్వశ్చన్స్ ఇస్తే సరిపోతుంది కదా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అందుకే సో ఇక్కడ నేను 45 సో క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. యు ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ ఫీలింగ్ ఐసోలేటెడ్, హౌ డు యూ ఓవర్కమ్ దిస్? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారండి చాలా మంది. అన్ని క్వశ్చన్స్ కి మనం ప్రిపేర్ అయ్యే ఉండాలి. అంటే ఎప్పుడు ఎలా అడుగుతారో తెలియదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ కి ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో అంటే బ్రేక్ టైమ్స్ లో టీమ్ మెంబర్స్ తో క్యాజువల్ గా మాట్లాడతాను, నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక 5 minutes గడుపుతాను. సో అలా ఒంటరిగా బోర్ కొడితే ఇలా చేస్తాను అని చెప్పండి. సో నెక్స్ట్ హౌ డు యూ ఎన్ష్యూర్ కంపెనీ డేటా కాన్ఫిడెంట్లీ వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? డేటా లీక్ అవ్వకుండా ఎలా చూసుకుంటారు? కంపెనీ డేటా లీక్ అవ్వకుండా అంటే నా సిస్టమ్ కి పాస్వర్డ్స్ పెట్టుకుంటాను, పబ్లిక్ వైఫై వాడను, నా సిస్టమ్ ని ఎవరికి ఇవ్వను అని అలా చెప్పండి. 9th క్వశ్చన్ చూడండి. టెల్ మీ అబౌట్ ఏ టైమ్ యూ హ్యాండిల్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ సక్సెస్ఫుల్? సో కొన్ని క్వశ్చన్స్ అసలు అంటే మనం ఆన్సర్ చేయలేకుండా ఉంటాయి, బట్ కంపల్సరీ ఆన్సర్ చేయాలి. ఏది కూడా రాదు సైలెంట్ గా ఉండడం అలా చేయదు, ఏదో ఒకటి చెప్పాలన్నమాట. అందుకే ఈ టాప్ 50 క్వశ్చన్స్ అయితే నేర్చుకుని కంపల్సరీ వెళ్ళండి. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే కష్టమైన పని ఎలా సాల్వ్ చేశారు? నాకు టైం తక్కువ ఉన్నప్పుడు కూడా ఫోకస్ పోగొట్టుకోకుండా టీమ్ సపోర్ట్ తీసుకొని టార్గెట్ రీచ్ అయ్యాను అని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకేనా? సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్?
మా కోసం ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతారు. లాస్ట్ కి చాలా మంది నో చెప్తారు. అలా చెప్పకూడదు. నేను సెలెక్ట్ అయితే నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఏముంటుంది? లేదా కంపెనీలో గ్రోత్ ఎలా ఉంటుంది? అని అడగాలి. ఇది జాబ్ పట్ల మీకున్న ఇంట్రెస్ట్‌ని చూపిస్తుంది. ఓకేనా? సో, ఈ 50 ప్రశ్నలు, ఈ ఆన్సర్స్ మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. మీ అసెస్‌మెంట్ కంప్లీట్ అయిన తర్వాత రౌండ్‌లో ఖచ్చితంగా అడుగుతారు. సో, మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.